ప్రయాణికుల గమనానికి హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లే ట్రైన్ 56027 ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇంకాసేపట్లో 1వ నంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరుతుంది. Passengers, your attention please. Train number 56027 Hyderabad to Goa Express will leave to Goa from హలో platform number 1 నేనే in few minutes. ప్రకాశం గారా? అదే చెన్నై మేలు కరెక్ట్ టైమే. గాడి నంబర్ ఏంటి సార్ హఠాత్తుగా ఏంటి క్యాన్సిల్ చేయాలా? ఇది కొంచెం ముందే చెప్పుంటే నేను టికెట్ ఎవరికైనా ఇచ్చి ఉండేవాడిని కదా. అది మాత్రమే కాకుండా బండి వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేస్తే 10 పైసలు కూడా రావు. నేను తర్వాత ఫోన్ చేస్తా. ఇలా చూడు, ఇక్కడ స్క్వాడ్ కూడా ఉంది. టికెట్ క్యాన్సిల్ అంటే నా ఉద్యోగం ఊడిపోతుంది. నేను కుర్లాల్లో 9 టికెట్లు ఇవ్వాలి. ఓకే ఓకే, నువ్వు బయలుదేరు. అమ్మతో చెప్పు అక్కడికి వెళ్ళగానే ఫోన్ చేస్తానని. ప్రయాణికుల గమనానికి హైదరాబాద్ నుంచి చెన్నై సెంట్రల్ కి వెళ్లే ట్రైన్ 2624 ఒక నిమిషం, మన కుంజం బాయ్ని చూసావా? ఆయన ఇంతసేపు ఇక్కడే ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు. స్క్వాడ్ని చూసి వెళ్ళిపోయి ఉంటారు. ఓ Passengers, your attention please. Train number 2624 Hyderabad Chennai Express will arrive shortly to platform number 1. మీరు పోటర్ కుంజ్ అహ్మద్ బాయ్ని నువ్వు అడిగినోని నేను కాదు. గాడి నంబర్ 2624 హైదరాబాద్ చెన్నై ఎక్స్ప్రెస్ ఒక లోకల్ కాల్ చేసుకోవచ్చా? చేసుకోండి. హలో, కుంజ్ అహ్మద్ బాయేనా? నేను రామానుజం మాట్లాడుతున్నాను. మీరు ఎక్కడున్నారు? నేను ఈ స్టేషన్ అంతా వెతుకుతున్నాను. ఆ టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా? అవునవును, ఇక్కడ నా పెళ్ళం వాళ్ళ నాన్నే స్టేషన్ మాస్టర్. 1 గంట లోపల చెప్తే ఎలా ఓకే చేయగలం? చాలా టైట్. ఇలా చూడండి బాయ్, ఈ రోజు నేను ఎలాగైనా వెళ్ళి తీరాలి. అలా అయితే నా నెత్తిన పెట్టుకుని చెన్నై తీసుకెళ్లి వదిలిపెడతాను, సరేనా? తమాషాలకి ఇది టైం కాదు. ట్రైన్ ఇప్పుడు వస్తుంది. మీరు ఎక్కడున్నారు? నేను ఇప్పుడు దూరంగానే ఉన్నాను. కుర్లాలో 9 టికెట్లు ఇవ్వాలి. నీకు ఇప్పుడు ఏం కావాలి? అది మీరు ఇవ్వండి. ముందు మీరు ఎక్కడున్నారో చెప్పండి. నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేనే వస్తాను. నేను ఈ స్టేషన్ చివరిలో ఒక బుక్ స్టాల్ ఉంది కదా, అక్కడ నుంచి ఫోన్ చేస్తున్నాను. నేను కూడా దాని ముందు నిలబడి ఉన్నాను. అదే కదా, ఎక్కడ? మీరు ఇక్కడే ఉన్నారా? ఇలా చూడండి ప్రకాశం గారు, వాళ్ళ ఆవిడ ఈ రోజు ఊరికి వెళ్ళడం లేదు. టికెట్ క్యాన్సిల్ అయింది. ఆ క్యాన్సిలేషన్ లో మీరు వెళ్ళండి. ఇంకొక టికెట్ తోనా? అది రిస్క్. అయితే ఈ ఆఖరి క్షణంలో నీ పేరు మీద టికెట్ నేను ఎలా తీయగలను చెప్పు? పోలీసులు నన్ను పట్టుకుంటే ఊరి శిక్ష వేస్తారు, ఓకేనా? కుంజ్ అహ్మద్ ఆగండి. ఇదిగో భార్య ఎక్కడని టీటీ అడిగితే? భార్య డ్రైవర్తో లేచిపోయిందని చెప్పు. ఇంకేం చెప్తావు? నీకు టికెట్ కావాలంటే 2500 ఇవ్వు, ఫస్ట్ క్లాస్ కూపే. తర్వాత నీ భార్య నీతో పాటు రావడం లేదు అని చెబితే టీటీ గారు ఒక పేపర్ మీద రాసేస్తారు. దాన్ని తీసుకెళ్లి చెన్నైలో ఇచ్చావనుకో, నీకు రీఫండ్ ఇస్తారు. ఇదిగోండి. ప్రాబ్లం ఏమీ రాదుగా? ఏం ప్రాబ్లం వస్తుంది? రోజు 11 మందిని అటు ఇటు పంపుతున్నాను. అదిగో బండి వచ్చింది, ఏకే వెళ్ళు. నేను కుర్లాకాలో 9 టికెట్లు ఇవ్వాలి. టికెట్ ఇదిగో. హలో, ప్రకాష్ గారేనా? మీ టికెట్ నేను చాలా కష్టపడి క్యాన్సిల్ చేసేసాను, కానీ 10% కూడా రాదు. ఇలా చూడండి, నేను కుర్లాకోలో 9 టికెట్లు ఇవ్వాలి. నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఉండండి. ప్రయాణికుల గమనానికి హైదరాబాద్ నుంచి చెన్నైకి ప్లాట్ఫామ్ నంబర్ 1 నుంచి బయలుదేరుతుంది. హలో, అక్కడే నిలబడకండి, రండి రండి త్వరగా రండి. సార్, ఆ భార్య టికెట్ క్యాన్సిల్ చేయకండి. ఈవిడే భార్య అని చెప్పి టీడీఆర్తో చెప్పండి. 1200 ఆవిడే ఇస్తారు. పెద్ద ప్రాబ్లం పడేసేలా ఉన్నారు. సొంత పెళ్ళాన్ని పెళ్ళామని చెప్పుకోవడానికి టీటీఆర్ పర్మిషన్ కావాలా? ఇలా చూడండి, ఊళ్ళో ఎంతో మంది ఎన్నో అబద్ధాలు చెబుతున్నారు. ఈ చిన్న అబద్ధం మీరు ఆడలేరా? ఇదిగో బాయ్, నేను చెప్పేది వినండి. మీరేం చెప్పదు. నేను కుర్లాకాలో 9 టికెట్లు ఇవ్వాలి. నన్ను వదిలేయండి. నేను చెప్పినట్టుగా చెప్పండి. టాటా. ఇదిగో బాయ్, అది ఇది డెఫినెట్గా పెద్ద ప్రాబ్లమే అవుతుంది. కొంచెం లేవగలరా? కాస్త బయటికి వెళ్ళించండి. టీటీతో చెప్తే లేడీస్ కంపార్ట్మెంట్లో సీట్ ఇస్తారు. ఒక రాత్రంతా ఫుల్ టెన్షన్తో ట్రావెల్ చేయాలంటే నేను చెప్పింది విన్నారుగా? ఓరి దేవుడా, ఎవరైనా తెలిసిన వాళ్ళు చూసారంటే పెళ్లి కానీ యువకుడిని ఒకే కుప్పేలో ఓ దొంగ భార్యతో కలిసి నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు తెలుసా? అర్థం చేసుకుని బయట నుంచోండి ప్లీజ్. మీరు వెళ్ళి బయట నుంచోండి. నా టికెట్ నాకు ఇచ్చేసి చైన్ లాగి ట్రైన్ ఆపేసి వెళ్ళండి. చాలా బాగుందే. ఈ ట్రైన్ లో ముందుగా ఎక్కింది నేనే. కానీ ప్రయోజనం ఉంది, మీ పేరున టికెట్ లేదుగా. ఇదిగో పోర్టర్ అడిగిన డబ్బు. ఓ ఎమర్జెన్సీ కోసమే ఈ ప్రయాణం. అమ్మ బాత్రూంలో పడిపోయింది. ఫోన్ వచ్చింది, అందుకే వెంటనే బయలుదేరొచ్చాను.
రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత బాత్రూంలో పడమని అమ్మకు చెప్పగలమా? ఏమిటి ఇంకా మీరు రాలేదా అనుకుంటున్నాను. ఏమిటి సార్, అందరూ బాగున్నారా మీ ఇంట్లో? ఇదిగోండి, మేము మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రభాకర్. ఓ సారీ, నేను అనుకోకుండా మా బ్రదర్ పేరు చెప్పేశాను, ప్రభాకర్. మేము మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రకాష్. ఈ టికెట్ ఉందే, దీన్ని మేమిద్దరం కలిసి బుక్ చేశాం సార్. అనుమానం ఏం లేదు కదా సార్? ఎందుకు? ఎంతో మంది దొంగ టికెట్లో ప్రయాణం చేస్తున్నారని విన్నాను. ఈ మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రకాష్ ఎప్పుడూ అలా చెయ్యరు. ఎప్పుడు అలా చెయ్యరు. దానికి నేనేం చెప్పలేదుగా. అది మీ మర్యాద, చెప్పడం నా బాధ్యత. ప్రస్తుతానికి గండం గడిచింది. నా యాక్టింగ్కి టీటీ పడిపోయాడు. మా ఊరు నాటకాల్లో బెస్ట్ యాక్ట్ అంటే మాటలు అనుకున్నారా? కొత్త ఆథర్ అనుకుంటాను. మీ దగ్గరికి ఏమైనా బుక్స్ ఉంటే నేను చదివి ఉండేవాడిని. ఉన్నాయా? వేరే పుస్తకాలు ఉన్నాయా? లేదు. ఏమైనా చదివితేనే నాకు నిద్ర పడుతుంది. చెన్నైలో నేను పనిచేస్తున్న కంపెనీకి మా అమ్మ దగ్గర నుంచి సడన్గా ఫోన్ వచ్చింది. బాబు రాము, నేను బాత్రూంలో పడిపోయానురా అంటూ ఒకటే ఏడుపు. అందుకే పుస్తకాలు తెచ్చుకునే టైం లేదు. అయ్యో, నా పేరు రాము అని టీటీ వినేశారా ఏమిటి? నా పూర్తి పేరు రామానుజం. అదే మన గణిత మేధావి శ్రీనివాస రామానుజం అనే పేరు మీరు వినలేదా? నాన్నగారికి ఆయన అంటే భలే ఇష్టం, అందుకే ఆయన పేరు నాకు పెట్టేశారు. బట్ నేను మ్యాథ్స్లో వీకెళ్ళండి. చదువుకున్నది సివిల్ ఇంజనీరింగ్, అందువల్లే 3 స్టార్ బిల్డింగ్స్లో మంచి ఉద్యోగం వచ్చింది. మీరు చెన్నైలో చదువుకుంటున్నారా, ఉద్యోగం చేస్తున్నారా? ఓ, చదువుకుంటూ ఉద్యోగం చేస్తున్నారా? పేరు రామానుజం అయినా బాగా దగ్గర వాళ్ళు రాము అనే పిలుస్తారు. మీరు అలాగే పిలవండి. దేనికి? అదే ఒకవేళ పిలవాల్సిన అవసరం వస్తేను. రాదులేండి. అవును, కరెక్టే. ఎందుకు వస్తుంది? ఇలా ఇవ్వండి. పర్వాలేదు పర్వాలేదు. చికెన్ గ్రేవీ. నేను నాన్ వెజిటేరియనే కదా. చపాతీ చికెన్ మంచి కాంబినేషన్, పర్టికులర్గా నైట్ ట్రావెలింగ్లో. తినండి తినండి, నేను ఇంట్లో తినేసే వచ్చాను. వైఫ్ టిఫిన్ క్యారియర్ ఓపెన్ చేస్తుంటే పైన పడింది. తను చికెన్ చపాతీ తింటోంది. నేను వెజిటేరియన్, అందుకే పాలు పళ్ళు తెచ్చుకున్నాను. వెళ్ళండి. నేను మీకు తెలియడం లేదుగా, ఆ పక్క కూపేలో మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రకాష్ టికెట్ టీటీ చెక్ చేసేసారు. నో ప్రాబ్లం. నా భార్య ఇప్పుడు అక్కడ చికెన్ తింటోంది, మిస్సెస్ ప్రకాష్. మీరు కడుకోండి కడుకోండి కడుకోండి. మిస్టర్ అండ్ మిస్సెస్ LU అంటే మిస్టర్ లోవర్ బర్త్, మిస్సెస్ అప్పర్ బర్త్. మార్చి పడుకోవచ్చో లేదో నాకు తెలియదు, కానీ టీటీతో నేను చెప్తానండి. మిస్సెస్ అప్పర్ బర్త్లో పడుకోవడం కష్టం అని.
ఏ నేను హెల్ప్ చేస్తాను వెయిట్ లిఫ్టింగ్ లో ఛాంపియన్ నేను. అమ్మయ్యా. సార్ తలుపులు వేసుకోలేదా? ట్రైన్లో దొంగల సమస్య చాలా ఉంది సార్. బట్ మేము లైట్ ఆఫ్ చేయం కదా, ఇంట్లో కూడా మేము అంతే. ఏదైనా పోయిందంటే మమ్మల్ని అడగకూడదండి. హలో, ఇలా గురక పెడితే ఇంకెవరో నిద్రపోకర్లేదా? సారీ నా ప్రాబ్లమే అది. కళ్ళు మూసుకుంటే చాలు గురక విపరీతంగా వస్తుందంటారు. మీరు పడుకోండి, ఇక రాదు. వచ్చేసిందా? కూలి వేయండి మామా. నా తుంగరమ్మా. అయ్యో నాన్న పోయా తల్లియా. ఇది కాదు, అది జాగ్రత్తగా తీసుకెళ్ళండి. హలో, అడగడం మర్చిపోయారు, మీ పేరేంటి? ఎందుకు చెప్పాలి? అంటే ఇది చాలా బాగుంది. చూసావా నా గెసింగ్ ఎలా ఉంది? నువ్వు ఈ బండికే వస్తావన్న నా ఊహ ఎలా ఉందో చెప్పు. Guessing బాగానే ఉంది. బాత్రూమ్ లో పడిపోయిన అమ్మగారు క్షమగా ఉన్నారా? కూలి ఏం వద్దు, నువ్వు వెళ్ళు. పోయా, పోయా. చూడండి, అమ్మ బాత్రూమ్ లో పడిపోవడం నిజమే, కానీ దెబ్బలేమి తగలేదు. నిన్ను చూడాలి అనిపించినప్పుడల్లా అమ్మ బాత్రూమ్ లో పడిపోతుంది, అది ఆవిడ ట్రిక్. నేను అడిగేది ఇంకేమీ కాదు, ఎందుకని మీ అమ్మగారు నీతో పాటు వచ్చి ఇక్కడ ఉండడం లేదు? కోళ్ళని ఎవరు చూసుకుంటారు? పిల్లికి ఎవరు తిండి పెడతారు? ఆవులకి ఎవరు మేత పెడతారు? అదే అమ్మ అడుగుతోంది. అన్ని అమ్మేసి వచ్చే మనం, లేదంటే నీకు వచ్చే జీతం అంతా రైల్వే టికెట్లకే సరిపోతుంది. ఇంకేమన్నా సామాన్లు ఉన్నాయా? ఇంకేం లేవు. అయితే పదా వచ్చేయ్. అవును, మీరింత ఫ్రీగా ఎలా రాగలిగారు? డ్రైవింగ్ స్కూల్ మూసేశారా? ఒరే, నీ నోటితో అలా అనకు. నేను స్వయంగా హ్యాండిల్ చేసే స్టూడెంట్ కి ఈ రోజు 11 గంటలకే క్లాసు. అంతవరకు ఈ కారు ఫ్రీయే. ఈ కారులో నిన్ను ఫ్లాట్ లో వదిలేశానంటే నాకు రెంట్ డబ్బులు వచ్చేస్తాయి కదా. ఓ, సర్లేండి, మీకు అమోఘమైన తెలివితేటలు. నాకు కారేం వద్దు, నేను ఆటో పట్టుకుని వెళ్తాను. నాకు ఆటో డబ్బులు ఇచ్చేస్తే చాలు రా. ఆ రాము 2 రోజులకు ముందు 70 ఏళ్ల వయసున్న అవ్వకుడు నాకు స్టూడెంట్ గా దొరికాడు. 70 ఏళ్ల వ్యక్త? అతనికి వయసైన ఈ రోజుల్లో పెళ్ళాన్ని పక్కన కూర్చోబెట్టుకుని సొంతంగా కారు డ్రైవ్ చేసుకుంటూ పెళ్ళం వాళ్ళ ఇంటికి వెళ్ళాలట. పెన్షన్ తీసుకున్నాకే కారు కొనుక్కున్నాడు. అయ్యో, అంత ముసలాయనికి మీరు డ్రైవింగ్ నేర్పిస్తున్నారా? దాని గురించి నేనే దిగులు పడాలి? నా పని డ్రైవింగ్ నేర్పించడమే. నేను మంచి ఫీజు తీసుకుంటాను. ఒక 5-6 ఏళ్ల పాటు అతనికి నేర్పిస్తూనే ఉంటాను. ఆయన ఉన్నాడే, క్లచ్ వేయమంటే లైట్ వేస్తాడు, గేరు మార్చమంటే బ్రేక్ వేస్తాడు. అంటే 6 సంవత్సరాలు సరిపోవు. అవును, ఆయన త్వరలో చనిపోకూడదని నేను కోరుకుంటున్నాను.
ఈ రామానుజం చేత్తో చేసే ఓ మంచి టీ తాగాలనే కోరిక మీకుంటే నాతో పాటు పైకి రండి. నేను చింతాద్రిపేటలో ఒక పాత కారును చూడవలసి ఉంది. నీ అందమైన చేతులతో ఆటోకి ఇవ్వాలనుకున్న ఆ డబ్బులు నా చేతిలో పెట్టే. ఓ, ఏమైంది? ఆ డబ్బులు నేను తర్వాత ఇస్తాను. ఇప్పుడు నా దగ్గర 2000 రూపాయల నోటే ఉంది. అలాగా? ఆ. कीरे 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 माँ मोला कीरे सिर कीरे 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 अरे वो कीरा है ना बहन एन्ना कीरे बनो मोला कीरे चाहिए कितने का है कट 2 रुपया माँ अयो कल तो चीप रेट में बेच रही थी आज హలో रामू ఆ?